అందరికీ నమస్తే అండి. అరణి శివ @ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్వర్ ప్రసాదను. ఈరోజు మీకు ఈ వీడియోలో వడలండి. మనం మధ్యల పునుగుల షాప్లో వడలు అమ్ముతుంటారు, పచ్చిపప్పుతో చేసేవి. అవి ఎలా చేయాలి, ప్రాసెస్ చక్కగా రుచిగా మన హోటల్ స్టైల్లో అనేది ఈ వీడియోలో చూద్దాం. మీరు ఏం చేస్తారంటే పావు కిలో పచ్చిపప్పు శుభ్రంగా కడిగి ఒక 2 గంటలు అనేది నాననివ్వండి. అంటే పచ్చిపప్పు త్వరగానే నానుతుంది. గంటన్నర పైన నానిపోయిన తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత మీరు ఒక మిక్సీ జార్ తీసుకొని దాన్ని మరీ అంటే రుబ్బింగ్ అయితే రుబ్బింగ్, లేదా మిక్సీ జార్లో మీరు మరీ మెత్తగా కాకుండా మరీ పలుగ్గా కాకుండా చక్కగా మీరు రుబ్బి రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని మీరు ఆ బౌల్లో ఈ పచ్చిపప్పు మిక్సీ చేసింది దానిలో వేసి, దానిలో కొద్దిగా అంటే మీరు పావు కిలో పచ్చిపప్పుకు 50 గ్రాములు నుంచి 100 గ్రాముల దాకా వేసుకోవచ్చు. బియ్య పిండి అనేది దానిలో వేయండి. 100 గ్రాములు బియ్య పిండి జల్లించి వేసిన తర్వాత దానిలో మీరు మన తోటకూర కట్ట సన్నగా కడిగి సన్నగా తరిగి తోటకూర, పుదీనా కూడా ఇవి ఏవైనా సరే కడిగి వాడాల్సిందేనండి. సన్నగా తరిగేసి పుదీనా వేయండి. అలాగే అల్లం ఎల్లిపాయ పేస్టు, మీరు మసాలా చికెన్ మసాలా పౌడర్ కానీ గరం మసాలా పౌడర్ కానీ ఒక ప్యాకెట్ 5 రూపీస్ ప్యాకెట్ అనేది దానిలో వేయండి. అలాగే తగినంత ఉప్పు, జీలకర్ర తినేవారు కొద్ది జీలకర్ర, ఇవన్నీ వేసుకుని బాగా కలపండి. బాగా కలిపి మదాయించి బాగా మీరు సిద్ధం చేసుకొని నీరు అనేది అప్లై చేయకూడదండి. ఫస్ట్ పచ్చిపప్పు కూడా మీరు వడేసుకొని మిక్సీ చేసుకోవాలి. నీరు అనేది ఎక్కువ ఉండకూడదు. నీరు ఎక్కువ ఉంటే మనకి ఈ వడ చేసుకునేటప్పుడు ముద్దలు రాదు. అలాగే ఏమవుతుందంటే ఆయిల్ కూడా పడుతుంది. కాబట్టి మీరు ఇలా చేసుకొని మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా మీరు వడలు చేసుకొని చేతికి కవర్ తొడుక్కొని చక్కగా మీరు అద్దుకొని సరిపడా మందంగా ఇలా మనం అద్దుకున్నాం అనుకోండి, చుట్టూ పలచన వచ్చి మందం కొద్దిగా లైట్ మందంగా ఉంటుంది. వడలు తీసుకొని డైరెక్ట్గా మీరు వేసుకోవచ్చు. కళాయి మీద వేసుకొని చక్కగా మీరు నూనె ఫ్లేమ్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వేయండి. అలాగే సన్నగా చక్కగా వేగిన తర్వాత మంట పెంచుకొని తీసేసేయండి అన్ని వడలు. కొన్ని వడలు వేగిన తర్వాత పట్టుడు ఆయిల్ లాగా మనం తీసి పక్కన పెట్టుకొని కొద్దిగా మంట పెంచుకొని మొత్తం ఒకటే ఫ్లేమ్లో వేపుకొని పచ్చిపోయేటట్టుగా చక్కగా వేపుకోండి. నిదానంగా గబగబా వేపుకుంటే లోపల పచ్చి ఉంటుంది. ఇలా చక్కగా వేపిన తర్వాత మీరు ఆరిన తర్వాత సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్లో వడలు ఉంటాయి మీకు. ఇది హోటల్ స్టైల్ అండి. ఇది అల్లం ఎల్లిపాయ పేస్ట్. మీరు కారం కోసం మీరు కొంతమంది కారం వేసుకోవచ్చు. లేదనుకోండి పచ్చిమిరకాయలు మిక్సీ చేసి లైట్గా ఒక 4 పచ్చిమిరకాయలు మిక్సీ చేసి దీనిలో కలపండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇది మేము బజ్జీల పునుగుల వ్యాపారం చేసినప్పుడు వడలు నిమిత్తం మేము చేసిన ప్రాసెస్ అండి ఇది. ఇది వడలు చేసేటప్పుడు మీరు జిగురు కోసం కావాలి అనుకుంటే 1 స్పూన్ అనేది మైదా కూడా వేసుకోవచ్చు. పెద్ద అభ్యంతరం ఏమి ఉండదు. అది మీరు చక్కగా మైదా వేసుకోవచ్చు. లేదనుకోండి మీరు కొద్దిగా శనగపిండి అన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. రెండింటిలో ఏదైనా వినియోగించుకోవచ్చు జిగురు కోసం మీకు. ఇప్పుడు మనకి ఆకుకూరలు ఇవన్నీ వేసాం కదండి, కొద్దిగా విడిపోయినట్టుగా వడ అనేది మీకు అనిపిస్తే కొద్దిగా శనగపిండి అన్న వేసుకోండి, కొద్దిగా మైదా అన్న వేసుకోండి. మీకు జిగురు వచ్చి మీకు చక్కగా వడ అనేది ఫినిషింగ్ బాగుంటుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో ఇలా వంటకు సంబంధించి అన్ని పెద్ద వీడియోలు చాలా ఉన్నాయండి. ప్రతి ఒక్కరూ వీడియోలు సమాజం కోసం చేసే వీడియోలు అన్నీ ప్రతి ఒక్కరు చూసి ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా సబ్స్క్రైబ్ చేసుకొని కోరుకుంటూ బాయ్.